రాజీవ్ గాంధీ వర్ధన్ సందర్భంగా ఈరోజు తీవ్రవాద దినంగా ప్రకటించడం జరిగింది, వ్యతిరేకం ప్రకటించడం జరిగింది. మరి మా ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారిని కూడా తీవ్రవాదులు కుట్రపెట్టుకున్న తర్వాత వారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత దేశ రాజకీయాలలో పెను మార్పులు తీసుకురావడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు వారు ముఖ్యంగా మహాత్మా గాంధీ ఆశయాల మేరకు గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా గ్రామీణ యోజన పథకం కింద నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చే విధంగా 1889లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో అప్పుడు ఓటు హక్కు 21 సంవత్సరం ఉంటుండే, యువకులకు 18 సంవత్సరాలు కల్పించిన వ్యక్తి మా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా దేశం మొత్తంలో యొక్క టెలిఫోన్ కమ్యూనిటీను అభివృద్ధి వచ్చింది వారి హయాంలోనే. అదేవిధంగా ఐటీ రంగాన్ని కూడా తీసుకొచ్చిన ఘనత వారికే ఉంది. అదేవిధంగా దేశంలో మొట్టమొదటిసారిగా జపాన్ టెక్నాలజీతోని మన దేశంలో చిన్న కారు తీసుకొచ్చింది, మారుతి కారు ప్రవేశపెట్టింది కూడా రాజీవ్ గాంధీ వారి ప్రోత్సాహంతోనే తేవడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వారి తాత నుంచి, వారి తల్లి నుంచి, వారి తండ్రి నుంచి కూడా వారి తల్లి నుంచి అనేక కార్యక్రమాలు చేసి ఆ రోజు 1991లో తమిళనాడులోని పెరంబత్తు జిల్లాలో తీవ్రవాదులు పుట్టన పెట్టుకున్నారు. మరి వారి వంశము దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారి నాయకులు, వారి కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం. మరి ఈ విధంగా వారి దేశానికి ఎన్నో సేవలు చేసి మరి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. వారిని చిరస్థాయంగా మేము ఏ రోజు కూడా వారిని మర్చిపోము, దేశ ప్రజలు మర్చిపోరు, ప్రపంచంలో కూడా వారిని మర్చిపో దినం ఉండదనుక వీళ్ళు ఈ రోజు కూడా తీవ్రవాదులను దినంగా ప్రకటిస్తూ మరి వారి మునుముందు కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి దేశం కోసం ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలని మా కాంగ్రెస్ మా నాయకత్వము ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా జిల్లా తరఫు నుంచి పీసీ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ సారథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి క్రమాలు తీసుకెళ్తుంది. కాబట్టి మరి ఆశయాల మేరకు మరి ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కరు కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ ముందు ఆశ తీసుకెళ్తూ నెరవేరుస్తూ ముందుకు పోతున్నాం. కాబట్టి ఇదే విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా పేద ప్రజల కోసం ఏదైతే బడుగు బలైన వర్గాలకు మా కాంగ్రెస్ పార్టీ ముందున్న అంశం కాబట్టి వారు ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసో ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా నెరవేర్చి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో మా రేవంత్ రెడ్డి గారు, మా పీస్ ప్రెసిడెంట్ మహేష్ అన్న గారు కూడా వీరు కూడా చేపడుతున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే మా జిల్లా నాయకులందరూ కూడా ముక్తఖండగా ఈరోజు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ గారు, మా నగర నూతనంగా ఎన్నికైనటువంటి మేయర్ ఉమారాణి గారు కూడా రావడం జరిగింది. మరి ఈ విధంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఆశయాలను కూడా ఈ విధంగా మనం ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ నేను మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. గాంధీ వర్ధంతి వారి కుటుంబం మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం వారిది. ఈరోజు అప్పటి నుంచి చూసుకుంటే ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఆయన మహానీయుడు, మన దేశం కోసం ప్రాణార్పించిన మహానీయుడు రాజీవ్ గాంధీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ అన్న గారు ఎన్నో పథకాలు మనకు అభివృద్ధి చెందుతున్నారు. వారి హయాంలోనే అభివృద్ధి చెందుతుంది దేశం అని నమ్ముతున్నాను నేను. అందుకే మన కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి గెలిపించి మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకొని మన కృతజ్ఞతలు తెలుపుకుందామని రాజీవ్ గాంధీ గారు చనిపోయి 30 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన సంవత్సరంలో మనము ఆయన ఏదైతే సృష్టించిన సాంకేతిక విప్లవం ఉందో ఈరోజు ఏఐ కానీ, అలాగే ఐటీ రంగం కానీ, కంప్యూటర్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ మనం ఏదైతే వాడుతున్నామో ఆ రోజు ఆయన ఆలోచన ప్రకారమే జరిగిన సంస్కరణలు తప్ప, అలాగే 40 సంవత్సరాలకే అతి చిన్న వయస్కులో ఆయన ప్రధానమంత్రిగా కావడం చరిత్రలో ప్రథమసారి అదే రికార్డుగా ఉంది. ఏతో ఇలా సృష్టించిన ఏవైతే విషయాలు ఉన్నాయో తొలినాళ్లలో ఆయన సాంకేతిక విప్లవానికి దారిగా జరిగింది. 18 ఏళ్ళ ఓటు హక్కు కల్పించడం జరిగింది. 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు ఉగ్రవాదులు ఏదైతే ఆయన ఈరోజు 35 సంవత్సరాల క్రితం ఆయన ఫోటోను పెట్టుకున్నారో
మన భారతదేశం అనుకున్న స్థాయిలో ఏదైతే అభివృద్ధి సాగనింపు లేదని అనుకుంటున్నాము అలాంటి యువ నాయకులని మొదలు పెట్టుకోవడం విజన్ ఉన్న నాయకుడు ఈరోజు మన మధ్యలో ఉండుంటే ఇంకా భారతదేశం ఎంత అత్యున్నతగా కొనసాగేదని మనం విన్నవించుకుంటూ ఉగ్రవాదులు పూనుకునే చర్యని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటిస్తూ ఈ రోజు మే 21 అనేది భారతదేశంలో అత్యంత దుర్దినంగా భావిస్తున్నాం. ఇలాంటి చర్యలకు పాల్గొనడం ఉగ్రవాదులకు ఏదైనా మంచిది కాదు. కాబట్టి రాజీవ్ గాంధీ లాంటి నాయకులు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మా ఏఐసిసి కానీ పిసిసి కానీ వారికి సంస్కరణ కోసం ఈరోజు మేము పండ్ల పంపిణీ కార్యక్రమం రోగులకు చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి ఏటా పెరుంబదూరు నుంచి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర పేరిట ఒక జ్యోతి యాత్ర నిర్వహిస్తాం. అలాగే మరణించిన దినం సందర్భంలో రాజీవ్ మెమోరియల్ యూత్ అనే జ్యోతి యాత్ర నిర్వహిస్తాం. ప్రతి ఏడాది 2 జ్యోతి యాత్రలు ఆయన స్మరించుకునే ఉంటాం. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఆయన సేవలు మర్చిపోకుండా అలాగే భారతదేశ పౌరులు కూడా ఆయన చేసిన సంస్కరణ స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడవాలని కోరుతూ ఈరోజు ఓన్లీ ఆయనకు నివాళులు అర్పించడం కాకుండా ఆయన అడుగుజాడలు మన పయనించాలని కోరుతున్నాం.